భగవద్గీత 13వ రోజు. తతః శంఖశ్చ భేరశ్చ పణవానక గోముఖః సహసైవాభ్యాహన్యంత్య స శబ్దస్తుములో భవత్. తతః శంఖః చ భేర్యః చ పణవానక గోముఖః సహసా ఏవో అభ్యహన్యంత సహ శబ్దః తుమూలః అభవత్. తతః తరువాత చ మరియు శంఖః శంఖములను చ మరియు భేర్యః భేరులను పణవానక గోముఖః పణవములు తప్పెటలు రణభేరులను సహసా ప్లస్ ఏవ ఒకేసారి అభ్యహన్యంత మ్రోగించబడెను. సహ ఆ శబ్ద ధ్వని తుములః గొప్ప భయంకరముగా అభవత్ ఆయెను. ఆ తరువాత శంఖములు నగారాలు తప్పెటలు మృదంగములు గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. ఆ ధ్వనులతో దిక్కులు పిక్కటిల్లినవి. ఆ శబ్దములు భయంకరంగా నుండెను. 12వ శ్లోకంలో భీష్మ పితామహుడు వారికి రెడీ అని శంఖం ఊది సిగ్నల్ ఇవ్వగానే తర్వాత మిగతా వాళ్ళు శంఖాలు, డ్రమ్స్, తంబరిన్స్, మృదంగమ్స్, కౌఫేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వారికి రెడీ అని సిగ్నల్ ఇచ్చేలా తెలియజేసేటివి అన్నీ ఒకేసారి మ్రోగాయి. అన్ని డైరెక్షన్స్లో ట్రెంబుల్ అయింది, అంటే వణికిపోయింది ఆ సౌండ్స్ తోటి. ఆ సౌండ్స్ చాలా టెరిఫైయింగ్గా ఉన్నాయి అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు.